సీఎం రేవంత్ ఇచ్చిన ప్రెజెంటేషన్ను తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. కులగణన ఎక్స్రే కాదు, సిటీ స్కాన్ కాదు, అది కాంగ్రెస్ మోసం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. డేటా సేకరణ ప్రక్రియ అస్పష్టంగా ఉందని, 2014లో 52% ఉన్న ఓబీసీల సంఖ్య 2024లో 46% ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సేకరించిన డేటా నిజమైతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామాల వారీగా కుల డేటాను ప్రదర్శించాలని సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి కవిత సవాల్ విసిరారు. తెలంగాణ కుల గణనపై సీఎం రేవంత్ ఇచ్చిన ప్రెజెంటేషన్ను తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. కులగణన ఎక్స్రే కాదు, సిటీ స్కాన్ కాదు, అది కాంగ్రెస్ మోసం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. డేటా సేకరణ ప్రక్రియ అస్పష్టంగా ఉందని, 2014లో 52% ఉన్న ఓబీసీల సంఖ్య 2024లో 46%కి ఎలా తగ్గిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సేకరించిన డేటా నిజమైతే గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గ్రామాల వారీగా కుల డేటాను ప్రదర్శించాలని సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి కవిత సవాల్ విసిరారు. శ్రావణ